తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబుకు ఊరట దక్కింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా అధికారుల విధులకు ఆటంకం కలిగించారన్న కేసును కొట్టివేసింది న్యాయస్థానం. 2017 ఆగస్టు 23న పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ పోలీస్ స్టేషన్లో శ్రీధర్ బాబుపై కేసు నమోదైంది. కాగా కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించి మంత్రి శ్రీధర్ బాబుతో సహా 13 మంది కాంగ్రెస్ నేతలపై గతంలో కేసు నమోదైంది. 2017లో ఈ కాంగ్రెస్ నేతలపై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసులు పెట్టింది. అప్పటి నుండి ఈ కేసుపై నాంపల్లి కోర్టులో విచారణ జరుగుతూనే ఉంది. అయితే తాజాగా ఈ కేసును పరిశీలించిన కోర్టు మంత్రి శ్రీధర్ బాబుతో సహా 13 మందిపై నమోదైన కేసును కొట్టివేసింది. భూములు కోల్పోతున్న రైతుల పక్షాన పోరాడితే తమపై కేసులు పెట్టారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. చివరికి న్యాయమే గెలిచిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఉమ్మడి కరీంనగర్లో రైతుల హక్కుల కోసం వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లాం. కానీ అధికారం ఉందని తమపై వివిధ సెక్షన్ల కింద అన్యాయంగా కేసులు పెట్టారన్నారు. ఇది రైతుల విజయమని, అధికారం ఉందని అప్పుడు కేసులు పెట్టి పోలీసులకు ఎలా పడితే అలా వాడుకున్నారని విమర్శించారు. కానీ ఇప్పుడు ప్రజాస్వామ్యం ఉందని, చట్టాలను నమ్ముతూ తాము ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూడా నిలవలేదన్నారు. దానిపై కూడా విచారణ జరుగుతోందని, తప్పు చేసిన వాళ్లు శిక్ష అనుభవించాల్సిందేనని శ్రీధర్ బాబు అన్నారు. ఆనాటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతులకు సంబంధించి వారి భూములు కోల్పోతా ఉన్నారు, అక్రమంగా భూములు లాక్కుంటున్నారని, సరి అయిన ధర ఇవ్వటం లేదని, నష్టపరిహారం రావటం లేదని రైతుల పక్షాన ఆ రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి పబ్లిక్ హియరింగ్ ఆనాడు చేస్తా ఉన్న సందర్భంలో మేము రైతులకు సంబంధించిన వారి హక్కులను కాపాడాలని రాతోరాతు సబ్ రిజిస్ట్రార్లు వచ్చి ఇంటికి వచ్చి రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు భయపెట్టి అని మేము విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడానికి వెళ్ళటం జరిగింది. చాలామంది రైతులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా నాతో పాటు వీరందరూ కూడా మరో 12 మంది మీద అక్రమంగా, అన్యాయంగా అధికారం ఉందని వివిధ సెక్షన్లు పెట్టి నాన్ బెయిలబుల్ కేసు పెట్టడం జరిగింది. 8 సంవత్సరాల పాటు ఈ కేసు నడవడం, ఈరోజు స్పెషల్ కోర్టులో గౌరవ న్యాయమూర్తి గారు మరి అనేక సందర్భాల్లో విచారణలు జరిపి ఈరోజు నిర్ణయం చేయడం జరిగింది. ఆ రోజు అడ్డగోలుగా భూములు తీసుకొని ప్రత్యేకంగా మంత్రి నియోజకవర్గం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి భూ నిర్వాసితులకు సంబంధించి వారి గొంతుగా మేము నిలబడి అక్రమ కేసులను ఆనాటి ప్రభుత్వం బనాయిస్తే ఈరోజు పూర్తి స్థాయిలో కేసులను అన్నిటిని కూడా కొట్టివేయడం జరిగింది.